రామాయణ మహాభారతాలైనా ఒక దగ్గర ఆగుతాయో లేదో తెలియదు గాని మంచువారి భారతం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో గొడవ. ఇంతకీ ఏమిటా రచ్చ? మనోజ్ తన అన్నయ్య విష్ణుపై మరోమారు కంప్లైంట్ చేశారు. ఎందుకని? మంచువారి కుటుంబ వివాదం వెబ్ సిరీస్ లా నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా మరో గొడవ. తన కుమార్తె బర్త్డే వేడుకల కోసం తాను రాజస్థాన్ వెళ్లగా తన అన్న విష్ణు అనుచరులు ఇంట్లోకి చొరబడి చోరీకి తెగబడ్డారంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్. అంతేకాదు ఇంట్లోకి చొరబడి కార్, ఇతర వస్తువులను దొంగిలించారని కంప్లైంట్ చేశారు మంచు మనోజ్. చోరీ చేయటమే కాకుండా వస్తువులను పగలగొట్టి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారన్నది మనోజ్ మెయిన్ కంప్లైంట్. ఇంటిలోని విలువైన వస్తువులతో పాటు కార్లను సైతం దొంగిలించారని చెప్తున్నారు. తన ఇంట్లో చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసులో లభ్యమయ్యాయని అంటున్నారాయన. ముఖ్యమైన వస్తువులన్నిటినీ కావాలనే పగలగొట్టి విధ్వంసం సృష్టించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మనోజ్. తన తండ్రితో కలిసి చర్చించి ఇందుకంటూ ఒక పరిష్కారం కనుగొనాలని తాను భావించాను. కానీ ఆయన అందుబాటులో లేకపోవటం వల్లే పోలీసులను ఆశ్రయించినట్టు చెప్తున్నారు మనోజ్. కనీసం పోలీసులైనా తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు మీకు తెలిసిందే. పాప పుట్టినరోజుకి నేను జైపూర్కి వెళ్ళాను. ఈ గొడవల మధ్యలో అందరి మధ్యలో వద్దు, ప్రశాంతంగా నా బాబు పాపతో వైఫ్తో వెళ్ళి గడిపొద్దాం అక్కడ 4 రోజులు అనుకొని వెళ్ళాము. కరెక్ట్గా నేను ఆ రోజు వెళ్ళడం అడ్వాంటేజ్గా తీసుకొని నా ఇంట్లో దాదాపు ఒక జల్లపల్లిలో 150 మంది దిగి విష్ణుతో పాటు అందరూ చాలామంది ఇట్స్ ఆల్ రికార్డెడ్ నగలు పెట్టి పగలగొట్టి అన్నీ చేసి అక్కడే బయట కంటైనర్లు వేసారు. నా రూమ్లన్నీ పగలగొట్టారు. కోర్టుని మిస్గైడ్ చేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఆ కోర్టు ఆర్డర్ కూడా అది తప్పు చేశారని చెప్పి అది రివోక్ చేయడం కూడా జరిగింది ఈరోజు. అండ్ ఇదంతా ఏంటంటే నా పాప బర్త్డే ఉందని కూడా ఆలోచించకుండా ఊర్లో లేనప్పుడు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీకే వదిలేస్తున్నాను అందరికీ. గతంలో మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన ఘటన తరువాత వరుస కేసులు నమోదయ్యాయి. మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఒక సమయంలో మోహన్ బాబు అరెస్టు తప్పదన్న అలజడి చెలరేగింది. తుపాకులు సైతం సరెండర్ చేశారు. ఇక తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలోనూ అన్నదమ్ముల మధ్య గొడవలు చెలరేగాయి. బౌన్సర్ల ద్వారానే ఇలాంటి గొడవలు జరుగుతున్నట్లు ఆరోపించారు మంచు మనోజ్. బౌన్సర్ల దాడి కారణంగా రెస్టారెంట్ ఓనర్ పారిపోయాడంటూ అప్పట్లో కంప్లైంట్ చేశారు. ఈ మధ్యకాలంలో మంచువారింటి వివాదం చల్లారిందని భావించే లోపు మంచు కుటుంబ కలహానికి కొనసాగింపులే తప్ప ముగింపులు లేవని తేటతెల్లమైందంటున్నారు టాలీవుడ్ జనం. మరి వేటికి ఫుల్ స్టాప్ ఎక్కడ? మోహన్ బాబు తన 2 తనయులను ఎందుకిలా వదిలేశారు? ఒక ఒప్పందానికి రావటంలో జాప్యమేంటి? మనోజ్ కంప్లైంట్ ఏంటి? విష్ణు ఆన్సర్ ఎలాంటిది? తాను కన్నప్ప షూటింగ్ లో బిజీగా ఉంటే ఈ ఆరోపణలేంటో అర్థం కావటం లేదని ఇటీవల విష్ణు స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చూస్తే తమ్ముడు మనోజ్ తన ఇంటిపై అన్నయ్యే దాడి చేయించాడని కంప్లైంట్ చేయడంతో ఎవరి వాదన కరెక్ట్, ఎవరిది కాదు తేలాల్సి ఉందంటున్నారు సినీ వర్గాల వారు.